నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను మోనికా తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా సభలు సమావేశాలతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నాయి సవాళ్లు ప్రతి సవాళ్లతో ముందుకెళ్తున్నారు లీడర్లు దేనికైనా సిద్ధమంటూ వచ్చే ఎన్నికల కోసం రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు పవర్ డైలాగ్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్ తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది కమల దళం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాకతో కార్యకర్తలు జోష్ మీదున్నారు బెంగాల్లో ఏం జరిగిందో తెలంగాణలోనూ అదే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు నితిన్ నబీన్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కమలం వికసించిందని త్వరలోనే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన జోస్యం చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుష్మా స్వరాజ్ ఎంతో పోరాడారని గుర్తు చేశారు నితిన్ నబీన్ देश के लोगों की सेवा में लगी है। हम मानते हैं कि हम भाजपा कार्यकर्ता जो लगातार राष्ट्र प्रथम, नेशन फर्स्ट, पार्टी नेक्स्ट और सेल्फ लास्ट की विचारधारा से काम करने वाले कार्यकर्ता, आज ये कार्यकर्ताओं का कहीं ना कहीं ये संकल्प का केंद्र है जहां से अपने विचारों को हम आत्मसात करते हैं, विचारों को लेते हैं और इन विचारों के साथ जनता के बीच में जाकर कहीं ना कहीं अपने उन पर सेवा के भाव से अपने विचारों को जनता के बीच में लेके जाते हैं। मैं आज तेलंगाना के इस మరోవైపు రేవంత్ పాలనపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి 4 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పుల పేరుతో కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందన్నారు పాలన చేతగాక అవాస్తవాలు చెబుతున్నారని హస్తం లీడర్లపై కేటీఆర్ మండిపడ్డారు శిశుపాలుడి తప్పుల్లా రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్క పెడుతున్నారని విమర్శించారు కేసీఆర్ అప్పు చేసిండు ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండు అంటే 200 రూపాయల పెన్షన్ ను 2000 రూపాయలు చేసి 46 లక్షల మంది గరీబోళ్ళకు ఆసరాయిండు కేసీఆర్ అవును కేసీఆర్ అప్పు చేసిండు ఏం చేసిండు అప్పు చేసి 14 లక్షల మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు మేనమామలాగా ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 14 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు మరి సరే కేసీఆర్ అప్పు చేసిండు ఏం చేసిండు ఇప్పటికే తుంగభద్ర జలాల అంశం తెలంగాణ పాలిటిక్స్ లో అగ్గిరాజేసింది నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు ముగ్గురు ముఖ్యమంత్రులు డీకే శివకుమార్ చంద్రబాబు రేవంత్ రెడ్డి రహస్య సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఏ నిర్ణయాలు తీసుకున్నారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు తెలంగాణకు సంబంధించిన నీటి అంశాలపై స్పష్టత ఇవ్వాలన్నారు తన్నీరు హరీష్ రావు మొన్న కర్ణాటకలో జరిగినటువంటి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏదైతే తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రక ఒప్పందం మేము చేసుకున్నాము అని చెప్పడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యకరం. ఏంటి ఆ చారిత్రక ఒప్పందం ఏంటి, అసలు నువ్వు చేసుకున్నదేందో ఈ రోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు అయితే మరి బయటకు వచ్చి ఏదో చారిత్రక ఒప్పందం చేసుకున్నామని సంబరాలు. ఇక నల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు 10 ఏళ్ల కేసీఆర్ పాలన 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చించేందుకు సిద్ధమంటూ సవాల్ విసిరారు ఒట్టేసి చెబుతున్న మూసీ ప్రక్షాళన తథ్యమంటూ స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి 2034 వరకు తెలంగాణలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను మా కౌన్సిల్ ని సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన 12 సంవత్సరాల బీజేపీ పాలన 2.5 సంవత్సరాల మా పాలన మీ 2014-2018 ఎన్నికల మేనిఫెస్టో బీజేపీ 14-19 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం మీరు సిద్ధంగా ఉన్నారా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా
ఉన్నా. మొత్తానికి తెలంగాణ రాజకీయం నీళ్లు నిధుల అంశాలపై రాజుకుంది. మరోవైపు నిరుద్యోగులు సైతం ఉద్యోగాల కోసం పోరుబాటు పడుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో పాలిటిక్స్ మరింత ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. అసలు తెలంగాణలో ఏ పార్టీ ఏ అంశాలపై ఫోకస్ చేస్తూ ముందుకెళ్తోంది? భవిష్యత్తులో ఆయా పార్టీల వ్యూహాలు ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది? తెలంగాణ సమాజం ఎవరి వెంట ఉండబోతుందనే ప్రశ్నలు సర్వత్రా హీటెక్కిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు బీజేపీ నాయకులు దిలీపాచారి, కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు బండా శ్రీనివాస్, అలాగే విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు. నమస్తే అండి అందరికీ. ముందుగా కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్ గారితో స్టార్ట్ చేద్దాం డిబేట్. వెంకట్ నాయక్ గారు, మీరు చెప్పండి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల అప్పులు చేశారు కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ కేటీఆర్ ఏమంటున్నారు? కేవలం 2.5 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ 4 లక్షల కోట్ల అప్పు చేస్తుంది అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే కేవలం 2.5 ఏళ్లలో మీరు చేసిన అప్పే ఎక్కువగా ఉంది కదా. దీనికి మీరేం సమాధానం చెప్తారు? మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. కేటీఆర్ గారు ఇలాంటి కాకి లెక్కలు చెప్పడంలో సిద్ధహస్తులు. సో వారి మాటలను బేస్ చేసుకుని మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏది అప్పులు అనేవి కానీ పద్దులు అనేవి కానీ మిగతా ఏ వ్యవహారమైనా మనం లెక్కల ప్రకారం చూసుకుంటే అయిపోతుంది. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో అప్పులు అంటే బయట నుంచి ఎక్కడనో తెచ్చిన వాటిని అప్పులు అనుకుంటాం, వాటికి వడ్డీ చెల్లిస్తాం. కానీ మనం ఇవ్వాల్సిన ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి కూడా అప్పులుగానే చూడాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బయట నుంచి తెచ్చిన అప్పుల లెక్క ఒక రకంగా ఉంటే మనం బకాయి పడ్డ అంశం ఇంకో రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, విద్యుత్ శాఖలో కానీ దాదాపు 50,000 కోట్ల కంటే పైన బకాయిలు పడ్డాం. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కానీ, లేకపోతే R&B కానీ, ఇరిగేషన్ కానీ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి అంశాల వారీగా బకాయిలు పడ్డ విషయం అయితే వాస్తవం. విద్యాశాఖలో కూడా దాదాపు 1,000 కోట్ల వరకు బకాయిలు పడ్డ సందర్భాలు ఉండే. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది. సో ఏదో శాంక్షన్ లెటర్ ఇచ్చుకుంటూ మేము అది చెల్లించేసినామని చెప్పి ప్రజల దగ్గర ప్రగల్భాలు పలికినా అది కుదరని సందర్భం ఉండే. సో విషయం ఏంటంటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో మేమేం చేసినాం ఇంతవరకు ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ కేంద్రం నుంచి తీసుకొచ్చిన అంశాల మీద కానీ కేంద్రంతో పోరాడుతున్న అంశాల మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడానికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అదే వేదికను ఒక ప్రతిపక్షంగా మీరు కూడా వాడుకోండి అని చెప్పి ఒక బహిరంగ ఛాలెంజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అక్కడక్కడ సభలు సమావేశాల్లో మీ కార్యకర్తలను మీ నాయకులను ఉత్తేజపరచడం కోసం ఏదో ఒక అబద్ధాలని బట్టగాసి మీదేయడం అలాంటి కాదు కదా మేడం. నిజంగా మీరు ఒక శాసనసభ్యులుగా చట్టసభలో మీరు రిప్రజెంటేషన్గా ఉన్నారు కాబట్టి ప్రజల తరపున మీరు మాట్లాడారు కాబట్టి గౌరవ ప్రతిపక్ష నేత గారు ఫామ్ హౌస్గా పరిమితమయ్యారు కాబట్టి ఎవరైతే డిప్యూటీ లీడర్గా కానీ లేకపోతే గౌరవ ప్రతిపక్ష నేతకు వారసులుగా చలామణి అవుతున్న కేటీఆర్ గారు కానీ ఏది శాసనసభలో ఈ విషయాల మీద చర్చకు వస్తే మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి విషయం మీద లెక్కలతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఏదో బయట ఏమంటారు సర్ప్రేయర్తో బూత్ లెవెల్ ఏజెంట్ని ఏదో ఇది చేయడం కోసము కాంగ్రెస్ పార్టీ మీద ఏదో విధంగా మాట్లాడితే సరిపోతుంది, ఏదో విషయాన్ని మనం కేవలం ఏది క్రొనాలజికల్గా వాటిని ఒక అబద్ధాన్ని మ్యాపింగ్ ఓరియంటేషన్లో క్రొనాలజికల్ ఓరియంటేషన్లో కనుక మనం ప్రజెంట్ చేస్తే కార్యకర్తలు నాయకులు నమ్ముతారు, అది ప్రజల్లో వెళ్ళిపోతుంది, విశ్వసిస్తారన్న భావన ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటకు వచ్చేయండి. అది అయిపోయింది, అవుట్డేటెడ్. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని మీ మీదనే పునాదులు వేసుకొని ముందుకు వెళ్ళడానికి తెలంగాణ ప్రజలు ఇంకా విశ్వసించడానికి సిద్ధంగా లేరు. మేము వచ్చిన కొద్ది రోజుల్లోనే నిజంగా చెప్పాలంటే ఏ విషయంలోనే చూడండి, అది రైతు బంధు అంటే రైతు భరోసా విషయంలో చూడండి, రైతు రుణమాఫీ విషయంలో చూడండి, అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో చూడండి, ప్రతి విషయంలో చాలా క్లియర్ కట్ అజెండాతో ముందుకు వెళ్ళగలుగుతున్నాము. చేసిన వాటిని చెప్పుకుంటున్నాము. ఆ చెప్పిన వాటిలో ఏదైనా లోపలగా ఉంటే మాత్రం తప్పకుండా మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయమని అంటున్నాము. ఈ దాదాపు 27,000 కోట్ల రూపాయలండి. వాళ్ళలాగా ఏ రుంగు రేటును తాకట్టు పెడితే వచ్చిన 7,500 కోట్ల రూపాయలను ఇట్లా రైతు బంధు రూపంలో ఇవ్వడానికి చేయలేదు కదా మేడం. వాళ్ళలాగా ఏది పడితే తాకట్టు పెట్టుకుంటూ ఏది పడితే అది అమ్ముకుంటూ ఎక్కడ పడితే అక్కడ దేన్నో దాన్ని తాకట్టు పెట్టుకుంటూ పైసలు తెచ్చుకొని సంక్షేమ పథకాన్ని వాడతలేము కదా మేడం. వాళ్ళు తెచ్చిన అప్పులనే కట్టుకుంటూ పోతున్నాము. అదేవిధంగా అది రైతుల విషయంలో కానీ లేకపోతే SC ST BC మైనార్టీ ఏదైతే వెల్ఫేర్ రూపంలో కానీ ప్రతి విషయంలో చాలా క్లియర్ కట్ అజెండాతో ఉన్నాం. ఏ సంవత్సరంలోనండి గురుకులాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కానీ పోటీపడే సందర్భాలు ఉండే. ఈ ప్రభుత్వంలో ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉన్నప్పటి నుంచి ఇన్ అడ్వాన్స్గా ఏది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకంటే ముందే ప్రతి విషయంలో ఇన్ అడ్వాన్స్గా ఉండగలిగినాం కదా మేడం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా విద్యా వైద్యం అనేది ఈ పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి అనుకూలంగా ఉండాలని చెప్పి మార్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. దాన్ని రాజకీయం చేద్దాం అనుకుంటే ప్రజలు చూస్తారు కదా మేడం, ఏది రైట్ ఏది రాంగ్ అనేది చూస్తారు కదా. కేవలం గురుకుల విద్యార్థులకు నేనేదో చేయగలిగా అని చెప్పి ఒక చిన్న సాకుతోనే RS ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఒక BSP పార్టీకి అధ్యక్షులై ఈరోజు BRS పార్టీలో తిరగగలుగుతున్నారు. అలాంటి ఇదే విద్యా వ్యవస్థని ఏది టీచర్ల నోటిఫికేషన్
త్వరితగతిన ఇచ్చి 11,024 పోస్టులను భర్తీ చేసి గురుకుల విద్యాలయాల్లో టిఫిన్, లంచ్, అదేవిధంగా స్నాక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకుంటూ ఇలా విద్యా వ్యవస్థని బలిష్టం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పుకుంటారు. మేము కూడా ఇది చేసుకుంటాం. ఇవన్నీ విషయాల మీద మాట్లాడడానికి అసెంబ్లీని వేదిక చేసుకోండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నల్గొండ సభ వేదిక మాట్లాడారు. ఆ ఛాలెంజ్ను మీరు పెద్దలుగా స్వీకరించండి. అసెంబ్లీ వేదిక మాట్లాడడం తప్ప అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగింది, దానికి ఇది కారణము, దాని గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబం కారణం అని చెప్పి ఏదో కాకి లెక్కలనే ఒక విషయాన్ని అంటగట్టి అదేదో సినిమాలు ఉంటుంది కదా, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో లాగా ఒకదాని ఒకటి అంటగట్టి లాస్ట్కు ఏదో రివీల్ చేద్దామన్న ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ చేయవద్దు. అదేవిధంగా ఏదైతే ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసుకోవాలి, సోషల్ మీడియాలో ఒక పర్సెప్షన్ బిల్డ్ చేయాలి, దాన్ని కన్సాలిడేట్ చేయాలి, అది ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. తద్వారా ఏదో రాజకీయం పొందాలనుకుంటే మాత్రం అలా మీరు చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్, అది ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ, లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ మీరు ఫెయిల్ అవుకుంటూ వచ్చారు. దాన్ని అట్లే కంటిన్యూ చేసుకుంటూ పోతే మాత్రం ఫెయిల్ అవుతారు. అబద్ధాల పునాదుల మీద కాకుండా నిజాల అంశాల వారిగా మాట్లాడుకుంటూ తెలంగాణ ప్రజల మనసులను చొరగొనండి. నిజంగా త్యాగధనులు కాదు మీరు, నిజంగా త్యాగాలకు మీరు వారసులు కాదు. త్యాగాల వాళ్ళు ఎప్పుడో చనిపోయి పాపం వారు పరలోకంలో ఉన్నారు. శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు నిజమైన తెలంగాణ పునాదుల మీద తెలంగాణ నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు. మీరు కాదు, మీరు కేవలం రాజకీయ వారసులు. తెలంగాణలో సంపదలకు మాత్రమే మీరు వారసులుగా మారి ఆ సంపదను దోచుకొని ఈరోజు ప్రతి విషయాన్ని మీరు ఇది చేసుకుంటూ పోతున్నారు. ఈ అంశాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది వాస్తవా కాదని చెప్పి తెలంగాణ ప్రజల విచక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ విషయాలు మాత్రమే ప్రస్తావనకు రావాలి మేడం. బీఆర్ఎస్ నాయకులు బండా శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. బండా శ్రీనివాస్ గారు, ఈ రోజు నల్గొండలో జరిగిన భారీ బహిరంగ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, బీఆర్ఎస్ హయాంలో అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదు, అభివృద్ధి కూడా అంతగా జరగలేదు, అలాగే అప్పులు కూడా ఎక్కువ చేశారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము, పేదలందరూ కడుపు నిండా అన్నం తింటున్నారు అనేసి అన్నారు. సో ఈ వ్యాఖ్యలకి మీరేం సమాధానం చెప్తారు? వీళ్ళంతా మంచిగా ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చింది మేడం, బాగా మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ఆ మాట్లాడుకుంటేనే గద్దెనెక్కిళ్ళు, ఆ మాటలతోనే నడుపుతాను మేడం. నిజంగా ఇది కూడా కనీసానికి పబ్లిక్ లేకపోతే ఇప్పుడు వాళ్ళతో చిదరించుకునేటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు ఇంకా ఇదే మాట్లాడుకుంటా పోతే ఎవరుకుంటారు మేడం? ఇప్పుడు వీళ్ళు అన్ని చేస్తాను అంటారు. కనీసానికి ఇప్పుడు ఇంతమందికి బ్రదర్ చెప్పినట్టుగా రుణమాఫీ వాళ్ళ ఊర్లో మొత్తం మందికి చేసినా మేడం. ఈ బ్రదర్ మాట్లాడింది కదా కాంగ్రెస్ నుంచి, వాళ్ళ ఊర్లో మొత్తం మందికి రుణమాఫీ అంటే కరెక్ట్గా మేము ఒప్పుకుంటాం. తర్వాత గురుకులాల గురించి చాలా చక్కగా చెప్పాడు. ఒక్క కేవలం 10 సంవత్సరాలల్లా 1000 గురుకులాలు పెట్టితే అవి అప్పుడు సక్రమంగా నడిచినాయి. ఇప్పుడు ఫైజన్ అని అదని అసలు ఎవరు జైనైతే లేరు. 1000 నుంచి 400కు పడిపోయినాయి. 400 పాఠశాలలు అంటే గురుకులాలు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. మొన్న 600 కడిగేసిండు. ఎక్కడ చూసినా స్పందన లేదు. అసలు ఆ గురుకులాలలో అప్పుడు సీట్లు దొరకలేదు, ఇప్పుడు సీట్లు కావాలంటే కూడా ఎవరు పోతలేరు. అట్లాంటి పరిస్థితి బట్టి ఇంత ఘోరంగా మాట్లాడితే ఎట్లా మేడం? వీళ్ళంతా ట్రైనింగ్ ఇచ్చినట్టు ఎక్కడో మంచిగా. ఎందుకు నేను అంటున్నా అంటే ఏ రంగంలో రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇంకా ఏదన్నా మీ ఇష్టం ఉన్నది ఏదన్నా 100% వేసిలాండి. ఒక నెలకుంటే ఒక బస్సు పెట్టి, ఆ బస్సు పెట్టి కూడా అంత ఇళ్లలో లొల్లులు పెట్టుంటు తప్ప ఏం చేసింది మేడం? కరెంటు కనీసానికి 24 గంటలు కరెంట్ వస్తుందా? పోనీ వాటర్ వస్తున్నాయా? ఇప్పుడు కాలం లేదు. ఇప్పుడు ఎట్లా చేస్తారండి? మాయమంత్రాలు చేసి ఏమైనా పండిస్తారా? ఇప్పుడు ఒక్కొక్కరు విత్తనాలు పెట్టి ఎదురు చూస్తూ ఉన్నారు, వానలు లేవు. ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు సంగతి ఏందో. ఇప్పుడు ఈ మాటల క్లారిటీ తోటి ఇప్పటిదాకా నడిపిలు కానీ ఇప్పుడు నడివాయి మేడం. నేనేమంటున్నాంటే ఏ కార్యక్రమం అన్నా మీరు 100% చేసినటువంటి సందర్భాన్ని సరే, ఈ ఎలక్షన్లు మీ స్టేజ్లు ఎక్కి మాట్లాడి ఇవన్నీ పక్కకు పెడితే అప్పుడు 10 సంవత్సరాలలో ఉన్నటువంటి రాష్ట్రం ఎట్లున్నది, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఏదంటా చేయవచ్చు. ఇప్పుడు మాకు అసలు ఎంపీలే లేరు, వీళ్ళకి 8 వాళ్ళకి 8 ఇచ్చి సంతోషం. కనీసానికి పార్లమెంట్లో తెలంగాణ ఊసెత్తని వీళ్ళు ఇక్కడ మాట్లాడే అధికారం ఎక్కడిది మేడం? ఒక స్పెషల్ ప్యాకేజ్ తెచ్చిల్లా, లేకపోతే ఇంకేం చేసిళ్ళు? నేనేమంటున్నా అంటే ఏదైనా ఒకటి 100% నిర్వహించని చెప్పండి. ఇప్పుడు ఆ బ్రదర్ మాట్లాడిన ఊర్లే రుణమాఫీ 100% అయ్యేది ఉంటే మేము బరాబరిగా నూరు మూసుకుంటాం. చేసిలా ఎక్కడ కూడా చేయలే. మేమేమంటున్నామంటే అప్పుడు చేసినటువంటి పథకాలను 100% చేస్తే మీరు సక్సెస్ అయినట్టే. ఎక్కడ చేస్తున్నారు? కాకపోతే ఏంటంటే మీరు కాలం ఎలా తీస్తా ఉన్నారు. ఇలా అప్పు చేసిళ్ళు అంటే అప్పు దేని చేసిళ్ళు? అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిళ్ళు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లేదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఏం చేసినా, ఎంత చేసినా పబ్లిక్ మాత్రం 100% కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలకే 100% మొగ్గు చూపుతా ఉన్నారు. మొన్న సర్వేలు కూడా వచ్చినాయి, సర్వే రిపోర్ట్లు కూడా వచ్చినాయి. అది 100% మేము చేసిన సర్వే కాదు, గవర్నమెంట్ చేసిన సర్వే. అట్లా ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ 100%
కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు రేవంత్ రెడ్డి పోతాడు, కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ఈ మాటల గ్యారెడ్ అంతా బంద్ అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాల దాకా వీళ్ళు రారు మేడం. మళ్ళీ స్థానిక సంస్థలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏది కానీ కొంతమంది ఉంటారు అక్కడక్కడ 100% పబ్లిక్ తోటి రిలేషన్ పెంచుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం గెలుస్తారు. కానీ ఈ గాడుపుకి వచ్చిన వాళ్ళంతా గాడుపుకపోతారు. 100% కేసీఆర్ గారే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు. అప్పుడున్న సంక్షేమ పథకాలు ఇప్పుడు వీళ్ళు కనుక 100% చేస్తే వీళ్ళు సక్సెస్ అయినట్టే. ఎక్కడ కూడా చేస్తలేరు మేడం. ఏమున్నా కూడా మాటల గ్యారెంటీ, మాటలతోటే కోటలు కడతా ఉన్నారు తప్ప ఏం లేదు. మళ్ళీ కూడా ఈ రాష్ట్రానికి ఒకవేళ రైతాంగానికి కానీ ఎవరికి కానీ మేడం, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానది అలా కొట్టుకుంటున్నారు. వాళ్ళ యూత్ అంతా కూడా రేవంత్ రెడ్డి పోయి మొత్తం చెప్పగానే కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి మంచిగా ఉంటుందని చెప్పి అనుకున్నారు. ఇలా ఏం మేడం, మొత్తం జైలాలు వేస్తూ ఉన్నారు. ప్రశ్నించిన వాళ్ళని జైలాలు వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు. ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ రేవంత్ రెడ్డి గారు అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళకు కూడా టోకరా ఇస్తాడని అయితే నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఇది. ఎందుకంటానంటే ఇంకా రామారావు తెలంగాణ ద్రోహి అనాలా లేకపోతే తెలంగాణ వ్యతిరేక అనాలా నాకు తెలియదు, కానీ గైన విగ్రహం పెట్టండి. బీజేపీ నాయకులు దిలీప్ ఆచార్య గారు, సో కిషన్ రెడ్డి గారి సభ కూడా మేము విన్నాం. కిషన్ రెడ్డి గారు అంటున్నారు, దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు మేమే అధికారంలో ఉన్నాం, అలాగే మేము ఆపరేషన్ తెలంగాణ కూడా స్టార్ట్ చేసాం, త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి మేము కష్టపడుతున్నాం, ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఒక ధీమాను అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఏంటి మీ వ్యూహం ఏంటి, ఇంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? మేడం నమస్తే. మీకు అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి ప్యానలిస్టులకి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు తెలంగాణ పర్యటనకు రావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 10 జిల్లాల్లో జిల్లా కార్యాలయాలను ఓపెన్ చేసుకుంటున్నాము. దానికి వర్చువల్గా వారు రంగారెడ్డి జిల్లా కార్యాలయాన్ని ఓపెన్ చేస్తూ అక్కడ నుంచి జిల్లా కార్యాలయాన్ని ఓపెన్ చేసిర్రు. ఇది కార్యక్రమం. అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పర్యటన నితిన్ నబీన్ గారు, జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు 3 రోజుల పర్యటన తెలంగాణలో ప్రారంభించారు. గడిచిన నెల క్రితమే నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రావడం జరిగింది. ఆ సందర్భంలో నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. తెలంగాణకి వస్తున్నాను, గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ దుష్పరిపాలన, 2.5 సంవత్సరాల కాంగ్రెస్ అసమర్థ పాలన, కనుకనే ఈరోజు తెలంగాణ సమాజము భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది అని చెప్పి వారు ఎక్స్లో పోస్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు చూసినాం పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభ ఎంత అద్భుతంగా, ఎంత ఉత్సాహపూరితంగా జరిగిందో మనం అందరం చూసినాం. మేము చెప్తున్న అంశం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అనుకున్న స్థాయి లోపల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఈ 2 ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విఫలమైంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం కాదు, ప్రజలు భావిస్తూ ఉన్నారు. కనుకనే ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ రాబోయే 2029 కానీ 29 కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నామని అంటే, కళ్ళబుల్లి కబుర్లు చెప్పి అలవికాని హామీలు ఇచ్చి బూటకపు గ్యారంటీలు ఇచ్చి ఈ 2 పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఒక అసమర్థ పాలన చేస్తూ ఉన్నారు, దుష్పరిపాలన చేస్తూ ఉన్నారు, అవినీతి పాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినాం, భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి తెలంగాణ చూస్తుంది. కాబట్టి మేము ఈరోజు ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నాం. దానికి తోడు ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన నిధుల ద్వారానే గ్రామ పంచాయతీల్లో, తెలంగాణలో ఉండే మారుమూల పల్లెల్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది అని అంటే దానికి కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది తప్ప ఇంకొక రకమైన అభివృద్ధి ఎక్కడా లేదు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలయాపన చేసిన తర్వాత మీరు బీఆర్ఎస్ పార్టీ పైన, ఆ పాలన పైన, వారు చేసిన అవినీతి పైన ఇంకా మీరు పుంకాలుగా మాటలు మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారు. కానీ మీ దగ్గర కంటింజెన్సీ ప్లాన్ ఏముంది? దానికి సంబంధించిన ఇప్పుడు ఆల్టర్నేట్ ప్లాన్ చూపించాలి కదా మేడం. బీఆర్ఎస్ పాలన ఈ విధంగా ఇబ్బంది పెట్టింది ప్రజలకి, మేము ఈ విధంగా ప్రజల్ని సంతోష పెడుతున్నామని చెప్పి మీరు మీ మార్కు చూపించాలి కదా. మీరేం చేస్తున్నారు? అప్పుడేమో ఒకటే కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది, ఆ అవినీతి పాలన చేస్తూ ఉన్నారని చెప్పి గగ్గోలు పెట్టినాం కదా తెలంగాణ సమాజం మొత్తము. ఇప్పుడు మీరేం చేసిండ్రు?
మీరు మీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే కాకుండా రేవంత్ రెడ్డి గారి కుటుంబమే కాకుండా ఇక్కడ ఉండే మంత్రులందరూ కూడా అవినీతిలో కూరుకుపోయినరు. ఎవరికి వారే ముఖ్యమంత్రిగా భావిస్తా ఉన్నారు. ప్రజలని గాలికి వదిలేసినరు, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసినరు. మొన్నటికి మొన్న మీరు వడ్ల కొనుగోలు తతంగం ఎంత దారుణంగా జరిగిందో చూసినాం కదా మేడం. తడిచిన వడ్లని కొనే నాతుడు లేక రైతులు ఎంత విలవిల్లాడినరో చూసినాం కదా మేడం. ఇప్పటికీ ఇంకా కొద్దిమందికి ఇంకా తడిచిన ధాన్యం కొనలేదు, కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు. దాంతోపాటు మీరు వడ్లకి బోనస్ ఇస్తామని చెప్పారు, యాసంగి పంటది కూడా ఇంకా బోనస్ ఇవ్వలేదు. గడిచిన యాసంగి పంటది బోనస్ ఇవ్వలేదు, వానాకాలం పంటది కూడా బోనస్ ఇవ్వలేదు. 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు, అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. వచ్చిన తర్వాత 4 తిరగబడింది, సన్న వడ్లకే ఇస్తామని చెప్పారు. మొన్నటికి మొన్న ఏం చెప్పారు, మళ్ళీ సన్న వడ్లలో 30 రకాల సన్న వడ్లు ఉంటే ఇప్పుడు 7 రకాల సన్న వడ్లకే బోనస్ ఇస్తారంట. అంటే క్రమంగా మీరు చెప్పిన హామీ నుంచి వైదొలగడం కోసము ఈ రకంగా తతంగం చేస్తున్నారు అనేది అర్థమైతలేదా? తెలంగాణ రైతాంగానికి అంత అమాయకంగా ఉన్నారా? మీరు ఏది చెప్పినా విని దాన్ని హక్కున చేర్చుకోవడానికి ఆహ్వానించడానికి మీరు చెప్తున్న అంశాలపైన దృష్టి లేదనుకుంటున్నారా? తెలంగాణ సమాజానికి అడగకపోవచ్చు, అమాయకంగా కనిపించవచ్చు. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఈ తెలంగాణ సమాజం కర్రు కాల్స్తా ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన చాలా ఆక్రోశంగా ఉంది. ఆ కాల్చిన కర్రును తీసి వాతలు పెట్టడం కోసం సిద్ధంగా ఉంది. దానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాం. దాంతోపాటు మీరు ఎన్ని హామీలు ఇచ్చిండ్రండి, ఎన్ని గ్యారంటీలు ఇచ్చిండ్రండి? ఆ గ్యారంటీల గురించి ఎవరు ఏ విధంగా భరోసా బాధ్యత తీసుకుంటా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఊరు తిరిగిపోయి చెప్పిపోయిండు కదా, ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చిరు కదా, మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొని వచ్చిరు కదా, అన్ని గ్యారంటీలు చెప్పిర్రు, జనాలను నమ్మించిండ్రు, ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఓడమల్లయ్య అయిపోయిండు, ఇప్పుడు బోడిమల్లయ్య అయిపోయిండు. ఓట్లు వేసుకునేంత వరకేమో ఓడమల్లయ్య ఉండే, తర్వాత బోడమల్లయ్య అయిపోయింది. ఇప్పుడు మీరు 2 లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారండి? ఎక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు? వారికి ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇస్తున్నారా భృతి? నిరుద్యోగ భృతి అడగడానికి అవకాశం లేకుండా చేసిండ్రు. దాని గురించి ఆలోచన చేస్తలేరు. కాదు మేడం, నేను సూటిగా అడుగుతా ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అని చెప్పిర్రు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అంతకు కాకపోతే 5 లక్షల రూపాయల రాజీవ్ యువ వికాసం ద్వారా 5 లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పిర్రు. కానీ ఎక్కడ ఏ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోపోకుండా నిరుద్యోగులని వారి మానాన వారిని వదిలేసిండ్రు. ఈ రోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ఈ రోజు వేస్తాము, రేపో వేస్తామని చెప్పి మీరు ఆశల పల్లకిలో పెట్టినరు. ఇంకా అశోక్ నగర్ లో ఉండే విద్యార్థులు అట్లనే కోచింగ్ సెంటర్లలో పడిగాపులు కాస్తా ఉన్నారు. మీరు ఇచ్చే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు మేడం? మీరు మహిళలకి 2500 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? లేదు, తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? స్కూటీలు ఇస్తామని చెప్పి ఇచ్చిండ్రా? ఎందుకు మీరు అన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నారు? మీరు ఈ కబుర్లు చెప్పి కాలయాప ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలం గడిచిపోయిందండి. ఇంకా మీకు ఉండే అవకాశం ఎంత అండి? 2.5 సంవత్సరాలు. మీరు ఈ 2.5 సంవత్సరాల్లో మీరు సాధించిన ఘనత ఏంది అని అంటే, ఉట్టిగా మీరు పేపర్లలో చూపించి ప్రకటనలకు పరిమితమైన కార్యక్రమాలని ముందుకు తీసుకొని వచ్చిర్రు. ఒక హైడ్రా అనే ఒక భూతాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజల ఇళ్లను కూడా కోరుతున్నారు. నిన్నటికి నిన్న అస్మత్పేటలో మా ఈటల రాజేందర్ గారు పోయి అక్కడ ధర్నా చేసిండ్రు. అస్మత్పేటలో పేదల ఇల్లు కూల్చిండ్రండి. మేము అడుగుతున్నదేంది? పేదలు అడుగుతున్నదేంది? ఈ అధికారులందరూ రిజిస్ట్రేషన్లు చేసిండ్రు, బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి, కరెంటోడు కరెంట్ ఇచ్చిండు, మున్సిపల్ ట్యాక్సులు వసూలు చేసిండ్రు. ఈ రోజు వచ్చి ఇవి అక్రమం అన్యాయం అని చెప్పి కూల్చేస్తే ఎవడు బాధ్యులండి? లంచాలు తీసుకున్న అధికారులను బాధ్యులను చేయరా? లేదనుకుంటే ల్యాండ్ గ్రాబింగ్ చేసి పేదలకి 60 గజాలు 100 గజాలు ప్లాట్లు అంటగట్టిన బ్రోకర్లని బాధ్యులను చేయరా? ఓకే దిలీప్ గారు, శేషు గారితో మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను. శేషు గారు, మీరు చెప్పండి, తెలంగాణలో రాజకీయం అయితే హీట్ ఎక్కింది. మొత్తం అన్ని పార్టీలు కూడా సభలు సమావేశాలు పెట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నాయి. సో ఈ పవర్ ఫైటింగ్ ఎలా చూడాలి? మీరేమంటారు దీనిపైన? అందరికీ నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగాల్సింది ఉంది. తర్వాత జీడబ్ల్యూఎంసీ, జీహెచ్ఎంసీ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మనం 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కూడా దగ్గరగా వచ్చేస్తాం. కాబట్టి పార్టీలన్నీ కూడా రాబోయేటటువంటి ఎన్నికలకు తమ అస్త్రాలకు పదును పెడుతున్నట్టుగా, లేకపోతే ప్రజల్లో నిత్యం ఉండాలని కోరుకుంటున్నట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి
ఓ పొలిటికల్ హీట్ తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ఈ 3 పార్టీలు కూడా ఆ, గట్టిగా పోరాటం చేయడానికి మనకి రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి, ఒక పుష్కర కాలం ముగిసిపోయింది. ఫామ్ హౌస్ పాలన నుండి ప్రజాపాలన వరకు ప్రజలకు ఏమి ఒరిగింది, కుడి ఎడమల దగా తప్ప. ఇది ఒక చాలా క్లుప్తంగా చాలా మనకు కనపడుతున్నటువంటి అంశం. దీంట్లో రాజకీయాలు ఏమి లేవు. ప్రజలుగా నేను చూస్తున్నటువంటి అంశాన్ని మీ ముందు పెట్టాను. అయితే ఇప్పుడు మనం ఏంటి అని అంటే నల్గొండలో సభ జరిగింది, ప్రజాపాలన ప్రగతి బాట. ఇది అధికారిక సభ. ఈ అధికారిక సభ నుండి ముఖ్యమంత్రి గారు ఫంతు రాజకీయ విమర్శలు చేశారనేటటువంటి అంశం ఇలా స్పష్టంగా కనపడిపోయింది మనకి. అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత ఏ విధంగా మాట్లాడారో, గత 6 నెలలుగా ఏ విధంగా మాట్లాడారో, ఇవాళ నల్గొండ సభలో కూడా అదే విధంగా మాట్లాడారు. కొత్తదనం ఏమీ లేదు. చాలా బోరుగా అనిపించింది నాకైతే. నాకు అనిపించింది, వచ్చినటువంటి ప్రజలకు కూడా అనిపించినట్టుగా నేను అనుకున్నాను. అయితే దీంట్లో కీలకంగా మాట్లాడినటువంటి అంశాలపైన అటు రాజకీయ అంశాలు మాట్లాడారు, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల విషయంలో కూడా మాట్లాడినటువంటి సందర్భం మనకి కనపడింది. అయితే దీంట్లో ఏంటి అని అంటే ఫస్ట్ తను మాట్లాడినటువంటిది ఏంటంటే త్యాగాల గురించి మాట్లాడారు. త్యాగాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తన విమర్శలు తానెక్కి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఏంటి అని అంటే వెంకటరెడ్డి గారు ఆ సభకి ముఖ్యమైనటువంటి వ్యక్తి కాబట్టి వెంకటరెడ్డి గారు రాజీనామా చేశారు. అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేశారు, తర్వాత వెంకటరెడ్డి గారు చేశారు. ఇది త్యాగము, ఇట్లా త్యాగం చేశారని అంటే అక్కడ అసలు త్యాగం చేస్తే ఆ పదవిలోకి వచ్చిందే పక్కన ఉన్నటువంటి ఇంకొక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈయన మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆయన మంత్రి పదవిలోకి వచ్చిండు. ఇది ఒకటైతే, రెండోది శ్రీకాంతాచారి ప్రస్తావన కూడా తెచ్చారు. అది కూడా వాళ్ళకే బూమరాంగ్ అవుతుంది. ఎందుకనంటే శ్రీకాంతాచారి తల్లికి ఇవాళ మనం మహిళా కమిషన్ మెంబర్ ఇస్తే ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆమెను ఓడగొట్టింది కూడా పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద వ్యక్తి ఓడగొట్టారు. కాబట్టి తను మాట్లాడినటువంటి ఆ ఉద్యమానికి త్యాగాలకు సంబంధించినవి కూడా తనకే రివర్స్ జరిగిందనేటటువంటి విషయాన్ని మనం ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారంటే ప్రజలకి చాలా ఎక్కువ మతిమరుపు ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఉద్యమాలు అందరూ స్వయంగా పాల్గొన్నటువంటి వాళ్ళం కదా, ఉద్యమ ప్రతి ఘట్టానికి సజీవ సాక్షులు మనం. కాబట్టి ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారో బేరుజు వేసుకోగలుగుతామనేటటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. సరే, దాంట్లో కూడా ఇంకోటి ఏంటి అని అంటే అసలు నల్గొండ అనే సరకు నాకేమి జ్ఞప్తికి వస్తుందంటే 3 సార్లు ఎన్నికలు జరిగాయి. అది శాసనసభ ఎన్నికలు జరిగాయి, లోక్సభ ఎన్నికలు జరిగితే ఖమ్మము, నల్గొండ జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా నిలబడ్డాయి. అది పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా. మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాకు అయితే 3 సార్లు ఎంపీ ఎన్నికలు జరిగితే 3 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్కడ విజయం సాధించారనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి గారు తన సభలో నల్గొండకి తాను ప్రత్యేకంగా ఏం చేశారో చెప్తారని అనుకున్నాను. బట్ లాస్ట్లో ఏదో ముక్తసరిగా ఎస్ఎల్బిసిని కంప్లీట్ చేస్తానని చెప్పారు. తర్వాత భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు గోదావరి జలాలను తీసుకొచ్చి మూసీ నదిని ప్రక్షాళన చేస్తానని చెప్పారు. మిగతా పార్ట్ అంతా 90% రాజకీయ విమర్శలతోటే సరిపెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అందుకే నేను ఏమన్నానంటే పెద్దగా రెస్పాన్స్ రానటువంటి సభ, బోర్ కొట్టింది అనేటటువంటి మాట చెప్పాను. ఇక సభలో తను కీలకంగా లేవనెత్తినటువంటి ఒక 3 అంశాలే చెప్తాను. మిగతావి సరే అవన్నీ పెద్ద చర్చగానే ఒక 3 అంశాలు చెప్తాను. అంశం 1 ఏంటి అని అంటే అక్కడ మీకు నల్గొండ వచ్చేసరికి మా ఎస్టీ సోదరులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ గురించి అక్కడ శంకర్ నాయక్, బాలు నాయకుల ప్రస్తావన తీసుకొస్తూ ఏమయ్యా మన తండాల్లో ఇవాళ పిల్లలు అందరూ కుటుంబాలు సన్నబియ్యం తింటున్నాయని చెప్పారు. నిజమే. ఒకప్పుడు కేటీ రామారావు గారు చెప్పారు. ఏం చెప్పారంటే ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి మనవుడు ఏ బియ్యం తింటున్నాడో సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా అదే బియ్యం తింటున్నారని చెప్తే వీళ్ళు దాన్ని కొంచెం మసాలా వేసి ఇవాళ ముఖ్యమంత్రి ఏ బియ్యం తింటున్నాడో తర్వాత తాండాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అదే బియ్యం తింటున్నారంటే మీరు సన్న బియ్యం ఇస్తే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా? కేసీఆర్ ఒక్కొక్క తండాని గ్రామ పంచాయతీ చేసిండు తెలుసా?
ఒక్కొక్క తండాని అద్భుతంగా గ్రామ పంచాయతీలు చేసి ఎమ్యూనిటీస్ కల్పించి ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క ట్రాక్టర్ ఇచ్చారు. మరి దాన్ని ఏమనాలి మనం? అదొకటి. దాని అప్పులు ఎవరు కట్టాలి సార్? అదే ఒక నిమిషం దాని EMI వినాలి. లేదు లేదు సార్, ఒకటి ఇది చాలా స్పష్టం. శేష్ గారిని చెప్పనివ్వండి. వెంకటనాయక్ గారు మీరు మాట్లాడతారు, నెక్స్ట్ మీరే మాట్లాడతారు కానీ తర్వాత మహిళల విషయం తీసుకొస్తే మా మహిళలు చీరలు కట్టుకుని వచ్చారు చూసారు అన్నారు. కానీ ఈ టర్మ్ కి ఈ అధికారంకి వచ్చిన ఈ 31 నెలల్లో 3 సార్లు సీరియల్ ఇవ్వాలా? ఒక్కసారి ఇచ్చారు, 2 సార్లు ఎగ్గొట్టారు. తర్వాత అంతకంటే ముఖ్యంగా మహాలక్ష్మిలో అత్యంత కీలకమైనటువంటి హామీ, మీరు ఇటీవల ఎన్నికలు జరిగిన ఏ రాష్ట్రంలోనైనా మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తామంటున్నారు, డబ్బులు వేశారు మిగతా రాష్ట్రాల్లో. కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి ఒక్కొక్క మహిళకి 80,000 రూపాయలు బాకీ పడ్డారు. 2,500 రూపాయలు ఇవ్వకుండా 80,000 రూపాయలు. ఈ మహిళలకు ఈ 80,000 ఇస్తే మహిళలు లక్షాధికారులు వాళ్ళంతటికి వాళ్ళే అయిపోతారు. మనం చేయాల్సిన అవసరం లేదు. మహిళలు లక్షాధికారులు చేస్తాము, వాళ్ళంతటికి వాళ్ళే లక్షాధికారులు అయిపోతారు. తర్వాత నేను ఇంకో కీలకమైనటువంటి అంశం చెప్తాను. ముఖ్యమంత్రి గారు చెప్పిందే కోడ్ చేస్తున్నాను. మేము 67 ఉద్యోగాలు ఇచ్చాము, 67,000 ఉద్యోగాలు ఇచ్చాము, ఏ రాష్ట్రం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పారు. కానీ ఇది కూడా తప్పు. 2019లో పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ కొత్తదాన్ని సృష్టించి ఒకే ఒక్క నోటిఫికేషన్ లో 130,000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అసలు మొత్తం ప్రపంచంలోనే జరగలేదు, ఏ రాష్ట్రంలో జరగలేదు, నేనే చేసినానంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇవాళ. మీరు ఎన్నికలకు ముందు కేసీఆర్ ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లారు. నేను ఒక్క మాట అడుగుతున్నాను ఇవాళ, హైదరాబాద్ లో కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఏ లైబ్రరీకైనా ఆనాడు బస్సు యాత్ర చేసినటువంటి ప్రముఖులు 2 ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఏ ఒక్కళ్ళన్నా రాగలుగుతారా? వచ్చి విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారా? బట్ ఇవన్నీ మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలుగా, మనం చూడాల్సినటువంటి అంశాలుగా మనకి కనపడుతున్నవి. ఇక రైతులకు వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నాం, రైతులు ఏందనంటే రైతు భరోసా ఇస్తున్నాను, రైతు భరోసా ఇస్తున్నారు, హామీ మేరకు ఇవ్వట్లేదు. రైతు రుణమాఫీ చేశారు, రైతు రుణమాఫీ 21,000 ఎట్లా చేశారో అందరికీ తెలిసినటువంటి విషయం. ఇందాక హరీష్ రావు గారి మాటల్లో కూడా వచ్చినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి నేను మళ్ళీ దాని జోలికి వెళ్ళట్లేదు. ఇందిరమ్మ ఇళ్ళు 2 సంవత్సరాల్లో 9 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టాలా? ఎన్ని కట్టాం మనం? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టడంలో ఫెయిల్ అయి ఉండొచ్చు, ఫెయిల్ అయ్యారు కూడా. కానీ మనం కూడా అదే ఫెయిల్యూర్ అయితే మరి వాళ్ళకు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలే మనకు కూడా వస్తాయి కదా. 9 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కంప్లీట్ చేయాల్సిన దగ్గర మనం 1,00,000 ఇళ్ళు కూడా కంప్లీట్ చేయలేకపోయినాం. కాబట్టి వాళ్ళ పథకాల అమలులో కానీ, పథకాలకు నిధులు కేటాయింపుల్లో కానీ, పథకాలను స్పీడప్ చేయటంలో కానీ, నేను అందుకే అన్నాను, ఫామ్ హౌస్ పాలన నుండి ప్రజాపాలన వరకు ప్రజలకు ఒరిగిందేంటి, కుడి ఎడమల దగా తప్ప అనేటటువంటి మాట నేను అన్నాను. కాబట్టి వాళ్ళు ఏ సర్వే వస్తున్నా ఆ సర్వేలో అది మంచిది కావచ్చు, జాతీయ స్థాయిది కావచ్చు, లోకల్ సర్వే కావచ్చు, యూట్యూబ్ సర్వే కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వచ్చే సర్వే కావచ్చు, ఏది వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణము, రాజకీయ వాతావరణం కనపట్లే. అందుకే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊర్లో చెప్పండి. నేనేమంటున్నా, ఒక విశ్లేషకులుగా మాట్లాడండి. అది కూడా నేను చెప్తా. నువ్వు రా వెంకట్, రేపు ఏ లైబ్రరీకైనా నువ్వు రాస్తావా? రేపు ఏ లైబ్రరీకి వస్తావో నువ్వు చెప్పు, నేను కూడా వస్తాను. అక్కడ నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారంటే నేను మళ్ళా ఏ చర్చలకు కూడా రాను. రేపు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీకి టైం మీరు చెప్పండి. రేపండి నాకు వీలు కావద్దా? అయ్యో మీరు డేట్ చెప్పండి, నేను అప్పుడు వస్తాను. ఓకే, ఖచ్చితంగా
ఓ ఇంకా వద్దే వద్దే నీ బ్రాంచర్ అదే ఓకే ఒక మాట నేను ఏం వినిపిస్తానంటే ఒక నిమిషం వినండి సార్, మీలాగా 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి దేశ ప్రజల చెవులో పూలు పెట్టలేదు సార్ మేము. 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి దేశ మీరు చెప్పిన లెక్క ప్రకారం ప్రతి నియోజకవర్గానికి ఈ మీ లెక్క ప్రకారం ఉన్న కోట్లన్నీ చెప్పేసారు, అన్ని ప్రైవేటీకరణ చేసి ఇంకా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? ఉద్యోగాల గురించి మాట్లాడే రైట్ మీకు లేదు. దిలీపాచారి గారు రాజకీయ విమర్శ కాదు, రాజకీయ విమర్శ కాదు, ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడే రైట్ మీకు లేదు. అవును, ఉద్యోగం గురించి మాట్లాడుకుంటే ముఖ్యమంత్రిగా వచ్చారు. ఉద్యమాల గురించి ఉద్యమాల గురించి మాట్లాడకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి వెంకట్ ఆపేయండి. ఇప్పుడు మనం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాము, ఇవ్వలేకపోయినాం. సరే, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా దానికి కారణాలు ఉంటాయి, మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఉద్యోగాల నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాం, ఇవ్వలేకపోయినాం. దానికి కూడా కారణాలు వెతకాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామన్నాం, ఇవ్వలేకపోయినాం, దానికి కూడా కారణాలు వెతకాలి. ఇలా అన్ఎంప్లాయీస్ పీపుల్, అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అన్హ్యాపీగా ఉన్నారు ప్రభుత్వం పైన. దాన్ని కరెక్ట్ చేసుకుంటారా, చేసుకోరా? కరెక్ట్ చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కరెక్ట్ చేసుకోకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి ఫలితాలు వచ్చాయో మీకు కూడా అలాంటి ఫలితాలు వస్తాయనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ విమర్శ కాదు. రాజకీయ విమర్శ ఎలా ఉంటుందంటే ఒక బహిరంగ వేదిక పై నుండి ఒక రాజకీయ నాయకుడు ఒక ఛాలెంజ్ చేస్తుంటారు ప్రతిపక్షానికి. ఏమని ఛాలెంజ్ చేస్తుంటాడంటే, డబుల్ బెడ్రూమ్ కట్టిన ఇళ్లలో ఊర్లలో మీరు ఓట్లు అడగండి, ఇందిరమ్మ ఇళ్లు కట్టినటువంటి ఊర్లలో మేము ఓట్లు అడుగుతామనేది రాజకీయ విమర్శ. నేను అనేది అది కాదు. నేను అనేది గూడు లేని పేద ప్రజల పక్షాన నేను అంటాను. ఏం మాట్లాడుతుంటానంటే, ప్రభుత్వం మీద నేను మాట్లాడతాను. ప్రభుత్వం నాకు ఇచ్చిన హామీ ఏంటంటే, ప్రతి సంవత్సరం 4.5 లక్షల ఇళ్లు కడతాము, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కడతాము అని చెప్పింది. నేను దాని మీద ప్రశ్న అడుగుతాను. ఇప్పటికి నాకు 9 లక్షల ఇళ్లు పూర్తి అవ్వాలి. కనీసం 5 లక్షల ఇళ్లన్నా పూర్తయి ఉంటే నేను సంతోషపడదును. కానీ 1 లక్ష ఇళ్లు మాత్రమే పూర్తయినవి అనేది ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. కాబట్టి నేను దాని మీద అసంతృప్తి వ్యక్తం చేసుకునే హక్కు నాకు ఉంటుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి హక్కు మీకు ఉంటుంది. కానీ మీరు రాజకీయ విమర్శ, ఛాలెంజ్లు ఎక్కడన్నా చేసుకుంటే నాకు అభ్యంతరం లేనటువంటి అంశం. కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఈ రాజకీయ అంశాలు వచ్చాయి, ఇలా ఉంది గ్రౌండ్ రియాలిటీలు అనేది చెప్పే ఉద్దేశం నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఇక రెండో అంశానికి వస్తే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు 28, 29, 30 తెలంగాణలో పర్యటన చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే, అంతకంటే ముందు కూడా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈసారి ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి ప్రతినిధి అరుణ్ కుమార్ ముందే వచ్చారు. సునీల్ బన్సాల్ మాట్లాడుతున్నారు. తర్వాత అనిల్ కుమార్ కూడా రాష్ట్ర ఇన్ఛార్జి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే, పార్టీలో వాళ్ళు వచ్చిన తర్వాత ఒకటి అడిగారు, 2028 శాసనసభ ఎన్నికలను ఎదుర్కోవటానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటని స్పష్టంగా ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే జాతీయ బీజేపీ కానీ అడిగింది. కానీ రాష్ట్ర బీజేపీ చెప్పలేనటువంటి సందర్భంలో వాళ్ళు తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేపీ పైన అనేది మనకి వస్తున్నటువంటి ఒక వార్తా సమాచారం. దీంట్లో ఏంటంటే, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి ఒక కీలకమైనటువంటి మాట చెప్పారు. ఏం చెప్పారంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది ఒక వ్యక్తి సైన్యం కాదు, ఇది మీరు ఇక్కడ లోకల్ గా చేస్తున్నటువంటి పరిస్థితి అట్లా ఉంది, పార్టీకి నష్టం జరుగుతుంది అనేటటువంటిది వాళ్ళు స్పష్టంగా చెప్పినటువంటి అంశం. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు ఈసారి భారతీయ జనతా పార్టీ తన వ్యూహాన్ని మార్చుకోబోతుంది. ఎందుకు మార్చుకోబోతుంది, ఎట్లా మార్చుకోబోతుంది అంటే, మీరు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కి అర్థమైంది, భారతీయ జనతా పార్టీ అలోన్ గా గెలవలేదు అనేది అర్థమైంది. కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ యూనిట్స్ ప్రతి ఎన్నికల్లో కీలకమైన భాగస్వామ్యం చేస్తున్నారు. మొట్టమొదట హర్యానా, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఢిల్లీ, తర్వాత బీహారు, తర్వాత వెస్ట్ బెంగాల్. మీరు వెస్ట్ బెంగాల్ చూడండి, 4300 ఆర్ఎస్ఎస్ యూనిట్స్ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేశాయి. కాబట్టి మొట్టమొదటిసారి తెలంగాణలో కూడా ఇప్పుడు ఆ యూనిట్స్ దిగబోతున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కీలకమైనటువంటి ప్రతినిధే ఇవాళ సమావేశానికి హాజరై నితిన్ నబీన్ కంటే ముందే వచ్చి పార్టీ పరిస్థితులు చూస్తున్నారు. ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటంటే, ఇక్కడున్న పార్టీకి సమన్వయం లేదు, ఇక్కడున్న పార్టీకి కార్యాచరణ లేదు, ఇక్కడున్నటువంటి పార్టీలో తీవ్ర విభేదాలు ఉన్నాయి, ఇక్కడున్నటువంటి పార్టీలో పరిణామాలు
స్పష్టంగా లేవు. అంటే ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటటువంటి ఒక వ్యూహం లేదు వాళ్ళ ఓకే దగ్గర. శశి గారు, మరి దీనిపైన ముఖ్యంగా దిలీప్ గారు మీరు చెప్పండి, శశి గారు. దీనికి సమాధానం మీరు చెప్పండి. శశి గారు, మీరు కొన్నేమో సత్యాలు చెప్పిర్రు, కొన్నేమో అర్ధ సత్యాలు చెప్పిర్రు. సరే, ఇక అది అన్నా మీకుండే సమాచారం ప్రకారం మీరు చెప్పిర్రు. నేనేం మీ దగ్గర డిఫర్ అవుతలేను. ఎందుకనంటే మీకుండే సమాచారం, మీకు వచ్చిన సోర్సు మీరు అది ఆన్సర్ ఉండొచ్చు. చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. శేషు గారిని కానీ విమర్శించకండి, మీరు చెప్పండి. నేను చాలా స్పష్టమైన విధానంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అడుగులు వేస్తుంది. దానికంటే ముందు తెలంగాణ సమాజం కూడా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఖచ్చితమైన ఆలోచన విధానంతో ఉంది. కాబట్టి మాకు నమ్మకంతో ఉన్నాము. మా కార్యాచరణ ప్రకారం మేము పోతున్నాము. అంతెందుకండి, మొన్న 2024లో జరిగిన ఎన్నికల లోపల మేము అందరూ ఈ సోకాల్డ్ నాయకులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళందరూ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ఎన్నికల లోపల, పార్లమెంటులో పరిధి లోపల మేము గెలిచినాము. కనుక దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల మొత్తం రెండు ఎమ్మెల్సీ ఎన్నికల లోపల మేము గెలిచినాము. కొమరయ్య గారు కానీ, అంజిరెడ్డి గారు కానీ, ఎక్కడా కూడా వీరి ప్రభావం లేదు. తప్పిపోయి ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకతతోటి రేవంత్ రెడ్డి గారు చెప్పిన కల్లబొల్లి కబుర్లతోటి వారికి అవకాశం వచ్చింది. కనుక ఈరోజు స్పష్టమైంది తెలంగాణ ప్రజలకి. ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంది అనేది ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే అవకాశం వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా తెలంగాణలో అభివృద్ధి, ఇప్పుడు అధికారంలో లేకున్నా అధికారంలో భాగస్వామ్యం కాకుండా మేము తెలంగాణకు విపరీతమైన, అంటే గడిచిన 12 సంవత్సరాల లోపల 13 లక్షల కోట్ల రూపాయల నిధులు తెచ్చి తెలంగాణను ముందుకు తీసుకుపోవడంలో ముందున్నాము. మీరు మొన్ననే గమనించండి సార్, నేనేమంటున్నా శశి గారు, నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు 9,500 కోట్ల రూపాయలు కేవలం తెలంగాణకే నిధులను కేటాయించి ఆ ప్రారంభోత్సవాలకు ఇక్కడికి రావడం జరిగింది. ఉట్టిగా ఆషామాషిగా రావట్లేదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో మేము ముందుకు వస్తున్నాం. ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటే తెలంగాణలో ఏం జరుగుతుంది, మోదీ ఏం 12 చేయాలని ఏళ్ల పాలనని మాకు సీఎం విధానం రేవంత్ రెడ్డి గారు లేకుండా కూడా సవాల్ విసురుతున్నారు కదా, దీనికి మీరే సమాధానం చెప్తారు? ఏమండి, ఏమన్నారు? 12 ఏళ్ల మోదీ పాలన పైన కూడా రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. Yes, బహిరంగ చర్చకు మేము సిద్ధం సిద్ధంగా అన్నారు. ఉన్నాం. మరి మీరు సిద్ధమేనా? మేము కాల పరీక్షకు నిలబడడం కోసం సిద్ధంగా ఉన్నాము. ప్రజల మధ్యలో ఉంటున్నాము. ప్రజల మధ్యలో మళ్ళీ గెలిచి వస్తున్నాం. ఒక్క రాష్ట్రం చెప్పండి, 12 సంవత్సరాల లోపల ఒకటే ఒక్క రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ పాలించిన రాష్ట్రము మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఒక్క రాష్ట్రం పేరు చెప్పండి. ఈ 12 సంవత్సరాల్లో మేము ఏ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం. కేంద్రంలో మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చినాం. ఆషామాషిగా అధికారంలోకి వచ్చినామా? ఒక రాష్ట్రం, వెంకట్ గారు, మీరు ఇంత పెద్ద ప్రజాపాలన చేసినామని ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటారు కదా, ఒక్క రాష్ట్రం చెప్పండి. ఒక్క రాష్ట్రము, ఒక్క రాష్ట్రము ఏదన్నా ఉందా? 12 సంవత్సరాల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కనుక తెలంగాణలో పగటి కళలు కనకండి. మీ జాతకం మొత్తం బట్టబయలైంది. మీరు అవినీతి దౌర్జన్యం చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని సముద్రంలో పడేయడం కోసం సిద్ధంగా ఉంది తెలంగాణ సమాజం. మీరేం ఆశలు పెట్టుకోకండి. ఒక్కసారి అవకాశం ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బాగా వేస్తుంది. ఎందుకంటే మాకు తెలుసు, ఈ రోజు గ్రామ పంచాయతీల దగ్గర నుంచి నేషనల్ హైవేస్ వరకు, రైల్వే అభివృద్ధి వరకు, ఇండస్ట్రియల్ అభివృద్ధి వరకు ఎక్కడ చూసినా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చిన నిధులు కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు. మేము ఆ విధంగా సమన్వయం ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ఓకే అండి, స్పెషల్ డిబేట్ లో పాల్గొనేందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.